నర్వ్ కండక్షన్ వెలాసిటీస్ గురించి తెలుసుకుందాం. సో, నరాల ప్రాబ్లమ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు న్యూరాలజిస్ట్ ఆర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి నర్వ్ కండక్షన్ వెలాసిటీస్ అని టెస్ట్ అనేది రాస్తూ ఉంటారనమాట. సో, ఈ టెస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి? అది ఎందుకు మనము దాన్ని ఇండికేటర్‌గా చూసుకుంటాం? దాని ద్వారా మనం ఏం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది? మరియు దానికి మనం ఏం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటాం అనేది తెలుసుకుందాం. సో, నర్వ్ కండక్షన్ వెలాసిటీస్ అంటే మన శరీరంలో నర్వ్స్ అని ఉంటాయన్నమాట. సో, స్పైనల్ కార్డ్ నుంచి నరాలనేవి బయటికని వస్తుంటాయి. సో, అవి చేతులకి, కాళ్ళకి కూడా పూర్తిగా నర్వ్ సప్లైనే చేస్తూ ఉంటాయి. సో, ఈ నర్వ్ ప్రతి ఒక్క నర్వ్‌లో మన చేతిలో అల్నార్ నర్వ్, మీడియన్ నర్వ్, రేడియల్ నర్వ్ అని పెద్ద నర్వ్స్ ఉంటాయి. సో, ఈ నర్వ్స్ నుంచి చిన్న చిన్న బ్రాంచెస్ వెళ్ళి సో, చేతులకు సంబంధించి మజిల్స్ కానీ సో, ఒక మజిల్ ఒక కండ అనేది మనకి మూవ్‌మెంట్ రావడానికి దానికి నర్వ్ సప్లై అనేది ఖచ్చితంగా అవసరం. సో, కాళ్ళలో కూడా సయాటిక్ నర్వ్ అని, టిబియల్ నర్వ్ అని ఉంటాయన్నమాట. సో, ఈ నర్వ్స్‌లో నుంచి మోటార్ రెస్పాన్స్ అంటే ఆ నర్వ్ స్టిమ్యులేట్ అయితే చేతులు, కాళ్ళు కదలికలు వస్తాయి. సెన్సరీ నర్వ్ రెస్పాన్స్ అంటే సెన్సరీ నర్వ్స్ అంటే చేతుల నుంచి, కాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ స్పైనల్ కార్డ్‌కి చేరొస్తాయి. ఇవి స్పైనల్ నర్వ్స్, సెన్సరీ నర్వ్స్ అంటాం. సో, నర్వ్ కండక్షన్ వెలాసిటీ అంటే 2 రకాలు ఉంటాయి. మోటార్ నర్వ్ కండక్షన్ వెలాసిటీస్, సెన్సరీ నర్వ్ కండక్షన్ వెలాసిటీస్. సో, ఈ టెస్టులు దేనికి ఉపయోగపడతాయి? దీంట్లో మనం ఈ టెస్టులు అనేది యూజ్ చేస్తాం. సో, ఒక నరంలో ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేది కరెక్ట్‌గా వెళ్తున్నాయా లేదా? అలా వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? సో, చాలామంది పేషెంట్స్‌లో తిమ్మిర్లు రావటము, చురుకులు రావటము, మంటలు రావటము, మజిల్ వీక్‌నెస్ రావటం, చేతిలో పట్టు లేకపోవటం, వస్తువులు పట్టుకోలేకపోవటం, నడవలేకపోవటం, సో, కాళ్ళకి తిమ్మిర్లు రావటం, వాళ్ళు నేల మీద నడుస్తున్నా కూడా దూది మీద నడుస్తున్న ఫీలింగ్ రావటం, ఇలాంటివన్నీ కూడా పెరస్థీషియాస్ అంటాం. అట్ ది సేమ్ టైమ్ వీక్‌నెస్ అంటాం. సో, సెన్సరీ ప్రాబ్లమ్‌కి, మోటార్ ప్రాబ్లమ్‌కి కూడా రెండిటికి కూడా మనం నర్వ్ కండక్షన్ వెలాసిటీ అనేది చేస్తాం. సో, ఒక మోటార్ నర్వ్‌లో నర్వ్ కండక్షన్ 50-70 మీటర్స్ పర్ సెకండ్ అనేది సో, దిస్ ఈజ్ అ నార్మల్ వెలాసిటీ. సో, ఈ నర్వ్ కండక్షన్ వెలాసిటీ ఎలా చేస్తామంటే 2 ఎలక్ట్రోడ్స్‌ని ఒకటేమో స్టిమ్యులేటింగ్ ఎలక్ట్రోడ్, ఒకటేమో రికార్డింగ్ ఎలక్ట్రోడ్. మనం ఏ నర్వ్‌నైతే టెస్ట్ చేసుకుంటున్నామో ఆ నర్వ్‌ని ఫస్ట్ మనం ఎనటామికల్ మార్కింగ్ లాగా చూసుకుంటాం. సపోజ్ అల్నార్ నర్వ్, మీడియన్ నర్వ్. ఆ నర్వ్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది? డిస్టల్ పాయింట్ ఎక్కడ ఉంది? అట్ ద సేమ్ టైం పేషెంట్‌కి ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? ఆర్మ్‌లోనా, ఫోర్ ఆర్మ్‌లోనా, రిస్ట్‌లో వస్తుందా? థైలో వస్తుందా, లెగ్‌లో వస్తుందా, ఫుట్‌లో వస్తుందా? చూసుకొని దాన్ని బట్టి నర్వ్ స్టిమ్యులేషన్ అనేది చూసుకుంటాం అనమాట. సో, స్టిమ్యులేటింగ్ ఎలక్ట్రోడ్ అండ్ రికార్డింగ్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. సో, దీని మూలంగా ఆ 2 ఎలక్ట్రోడ్స్ మధ్య ఉన్న నర్వ్‌లో వెలాసిటీ ఎంత బాగా వెళ్తుంది అనేది, ఎంత స్పీడ్‌గా కండక్షన్ జరుగుతుందని మనకు తెలుస్తుంది. దీన్ని నర్వ్ కండక్షన్ వెలాసిటీస్ అంటాం. సో, ఇవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం మనం అంటే సో, డీమైలినేటింగ్ డిసీజెస్ అంటాం. సో, అక్యూట్ గుయిలెన్ బరీ సిండ్రోమ్ ఒకటి. అక్యూట్ ప్రాబ్లమ్స్‌లో మల్టిపుల్ స్క్లెరోసిస్ ఒకటి. సో, వీటితో కాకుండా క్రానిక్ ప్రాబ్లమ్స్ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, టార్సల్ టన్నెల్ సిండ్రోమ్, డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి, ఇడియోపతిక్ డీమైలినేటింగ్ పాలీన్యూరోపతీస్. సో, స్పైనల్ కార్డ్‌లో వచ్చేసరికి విటమిన్ బి12 డెఫిషియన్సీస్. సో, వాటన్నిటిలో కూడా సెన్సరీ కండక్షన్స్, మోటార్ కండక్షన్స్ 2 కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. సో, ఇది ఎన్‌సీవీ అంటాం. సో, ఈ ఎన్‌సీవీ టెస్ట్‌లో నర్వ్స్‌లో స్పీడ్ గనక తగ్గితే ఆ ఎన్‌సీవీ టెస్ట్‌లో కొన్ని వేవ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, అందులో 3 రకాల పారామీటర్స్ తీసుకుంటాం. లేటెన్సీ ఒకటి, ఎఫ్ఏ ఒకటి, వేవ్ యాంప్లిట్యూడ్ ఒకటి, వెలాసిటీస్ ఒకటి. ఈ 4 పారామీటర్స్ ద్వారా ఆ నర్వ్‌లో కరెంట్ కండక్షన్ అంటే నర్వ్ కండక్షన్ కరెక్ట్‌గా ఉందా లేదా చూస్తాం. అట్ ద సేమ్ టైమ్ సెన్సరీ నర్వ్ యాక్షన్ పొటెన్షియల్ కూడా చూస్తాం. సో, వీటితో పాటు ఈఎంజీ టెస్ట్ అని ఉంటుంది. ఈఎంజీ టెస్ట్‌లో ఏంటంటే అడిషనల్‌గా ఒక స్మాల్ నీడిల్ ఎలక్ట్రోడ్ స్కిన్‌ని పియర్స్ చేసుకొని మజిల్‌లోకి పెడతాం అనమాట. సో, దీన్ని ఈఎంజీ అంటాం. ఈ ఈఎంజీ మూలంగా మనకి న్యూరోమస్కులర్ ప్రాబ్లము, మస్కులర్ ప్రాబ్లమ్స్ అనేవి తెలుస్తాయి అనమాట. సో, ఈఎంజీలో మయస్థీనియా గ్రెవిస్ అంటే మజిల్ వీక్‌నెస్ డిజార్డర్ అనమాట. సో, వాళ్ళకి చాలా ఎటోనిక్‌గా, అస్థీనిక్‌గా ఉంటారు. వాళ్ళు వర్క్ చేసే కొద్దీ వీక్‌నెస్ అనేది వచ్చేస్తుంది. సో, అందుకని వాళ్ళు ఎక్కువ పని చేయకుండా అలా స్టేబుల్‌గా కూర్చుంటారు. దీన్ని మయస్థీనియా గ్రెవిస్ అంటాం. ఈ మయస్థీనియా గ్రెవిస్‌లో ఏంటంటే ఎసిటైల్కోలిన్ అనేది న్యూరోమస్కులర్ జంక్షన్ దగ్గర బాగా తగ్గిపోతుంది. సో, ఈఎంజీ టెస్ట్‌లో మయస్థీనియా గ్రెవిస్‌లో డిక్రిమెంటల్ రెస్పాన్స్ అనేది చూస్తాం. సో, ఇది ఎన్‌సీవీ అండ్ ఈఎంజీ. సో, ఈ టెస్టుల ద్వారా మనం వేరియస్ డిసీజెస్, వేరియస్ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది స్పైనల్ కార్డ్ నుంచి, మోటార్ నర్వ్స్ నుంచి, సెన్సరీ నర్వ్స్ వరకు నర్వ్‌లో కండక్షన్ వెలాసిటీ ఎలా ఉందో తెలుసుకుంటాం. దానికి కారణం ఏంటనేది డయాగ్నోస్ చేయగలుగుతాం. కారణాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో, అందరికీ నర్వ్ కండక్షన్ టెస్ట్ అనేది చేయొచ్చా లేదా అంటే కొంతమందికి చేయటానికి లేదు. ఎవరికి అంటే పేస్ మేకర్ ఉన్న వాళ్ళకి ఆ నర్వ్ కండక్షన్ వెలాసిటీస్ దగ్గరికి ఏమన్నా వూండ్స్ గానీ, ఏమన్నా స్కిన్ ప్రాబ్లమ్ ఉన్నా గానీ, వూండ్స్ ఉన్నా కూడా చేయకూడదు. నెక్స్ట్ ఎక్కడైనా నీరర్‌గా మనం కండక్షన్ వెలాసిటీస్ టెస్ట్ చేసే దగ్గర భాగాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకట్టినా కూడా నర్వ్ కండక్షన్ వెలాసిటీస్ చేసుకోకూడదు. కొంతమందికి హార్ట్‌లో ఎరిథ్మియాస్ అంటే ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్ హార్ట్‌లో ఉన్నవాళ్ళు కూడా నర్వ్ కండక్షన్ వెలాసిటీస్ అనేది చేయకూడదు. సో, ఎన్‌సీవీ అండ్ ఈఎంజీ అనేది నర్వ్ కండక్షన్స్ ద్వారా మనం రకరకాల వ్యాధుల్ని మనం డిటెక్ట్ చేయగలుగుతాం. నరాలకు సంబంధించిన అన్ని వ్యాధులు డిటెక్ట్ చేసి దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది తీసుకుంటాం. థ్యాంక్ యూ.
Like, comment, and subscribe.